కాకుండా ఇక్కడ ఈ ఊర్లో యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్య మీరు ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నారు. డిఎస్సి గాని ఏమీ జరగల. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని యువగళం పాదయాత్రలో క్లియర్ గా కమిట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అనేది ప్రథమాంశంగా తీసుకున్నారు వాళ్ళ దీంట్లో నిరుద్యోగులకి. అదే కాకుండా 20 లక్షల ఉద్యోగాల కల్పనే కాకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకి చొప్పున కంపల్సరీ ఇచ్చేటట్లు ఆయన మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అందుకని ఇక్కడ యువత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన రాష్ట్రం గత 5 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి శూన్యం, అభివృద్ధిలో శూన్యం. అందుకని ఏ పరిశ్రమ రాలేదు, ఈ యువతకు ఉపాధి కల్పన అనేది జరగలేదు. అంతా నిరుద్యోగులుగా మారారు. ఆ నిరుద్యోగులల్లా ఈ రోజు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తితో పాటు కంపల్సరీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షలు అనేది ఈ రోజు చెప్తున్నమాట. కానీ రాబోయే రోజుల్లో మీరు ఎప్పటికీ బాబే 2024లోనే కాదు, రాబోయే రోజుల్లో ప్రతిసారి బాబు గారిని గెలిపించడం ద్వారా మనం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి సంపన్నమైన రాష్ట్రంగా చేయగల సత్తా బాబు గారికి ఒక్కరికే ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఆ నిబంధనలు ఉండిందా? మరి ఈ దుర్మార్గుడు వచ్చేసి ఇన్ని నిబంధనలు పెట్టేసి మనకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఇచ్చే పథకాలంతా తీసేయడా లేదా? అందుకబట్టి మీ పంచాయతీలో మీ గ్రామాలంతా కూడా మొన్న గిడ్డీశ్వరయంలోని తెలుగుదేశంలో కలవడం జరిగింది. మీకు చాలా సంతోషం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన బ్రతుకులు మారుతాయి. ఇకపై నుంచి ఇలా మోసపోవడం మన అందరూ తెలిసింది. అది ముఖ్యంగా ఏంటంటే మనమంతా కూడా ఇంత విరక్తి చెంది ఎందుకు మారామంటే ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇంకా ఉండకూడదనే కదమ్మా, ఉండకూడదనే కదా. ఇప్పుడు పెన్షన్ నీకు 50 సంవత్సరాలు ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తే అనే ఒక పథకాన్ని పెట్టాడు. అవునా కాదా? ట్రైబల్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకోలేరు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకొస్తే కొంత ఎంతో అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో సాలిసాలని బ్రతుకులతో మేము వాళ్ళు జీవిస్తున్నారనే ఉద్దేశం పెట్టి 50 సంవత్సరాలు నిండిన ప్రతి గిరిజనుడికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టాడు. అవునా కాదా? ఇప్పుడు మనం ఏంటి 50 సంవత్సరాలు దాటితే మనకి పెన్షన్ వస్తుందా లేదా? వీడొచ్చే ఏమైనా చేశాడా? లేదు కదా. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాను ఇచ్చాడా లేదా? చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం కదమ్మా. అది వాడికి ఇప్పుడు మనకి 10 ఎకరాలు ఉంది, మనకేం పండేస్తుంది? కొండపోడు. అందులో గట్టిగా వర్షం పడితే మొత్తం కొట్టుకుపోద్ది. ఒక్క నిమిషం మీకున్న కరెంటు, మీకున్న రోడ్లు, మీకున్న నీళ్ల సదుపాయం మీకు ఎవరు చేశారమ్మా ఇప్పటి వరకు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. మరి ఈ 5 ఏళ్ల నుంచి జగన్ వచ్చి మీ అందరికి ఏం చేశారు? ఎందుకు జగన్ కు ఓటేయాలి? మళ్ళీ బాబు గారిని గెలిపిస్తే మళ్ళీ రోడ్లు బాగుంటాయి, కరెంటు బాగుంటుంది, టెలిఫోన్ ఇక్కడ పనిచేస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, మీ గ్రామానికి మంచినీళ్లు వసతి, ఇది డ్రైనేజ్ వ్యవస్థ అన్ని బాగుపడతాయి అనేది. అందుకనే బాబు గారిని మీరు ఓటేసి గెలిపియాలి, ఇక్కడ లోకల్ టీడీపీని గెలిపియాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం అమ్మా. ఎందుకంటే ఈ 5 ఏళ్ల నుంచి మీకు ఎటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే అదే కరెంటు, బాబు గారు వేసిన కరెంటు, బాబు గారు వేసిన రోడ్డు, బాబు గారు వేసిన నీళ్లు తప్పించి ఈ 5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మీకు కనీసం ఇప్పుడు ఇంటర్నెట్ లేనిది ఎవరు బతకట్లేదు, టెలిఫోన్ లేనిది ఎవరు ఉండట్లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ మీకు ఎవ్వరికి లేదు. రోడ్లు చూశారు కదా, అప్పుడు 5 ఏళ్ల కింద వేసిన రోడ్లే ఇప్పటి వరకు రోడ్లు ముట్టుకున్న వాళ్ళు లేరు. మీరు రోడ్లు లేకుంటే మీరు ఎలా వెళ్తారు బయటికి? ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీరు బయటికి ఎలా వెళ్తారు? పనులు ఎలా చేసుకుంటారు? మీరు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ చేసి డాక్టర్తో ఎలా మాట్లాడతారు? బయట ప్రపంచం ఏమైతుందనేది ఇంటర్నెట్ లో చూసే ప్రపంచం ఇది. మీరు ఎలా చూస్తారు? ఇవన్నీ మీరు ఎప్పుడు మీరు ఇంట్లో అలానే ఉండిపోతారమ్మా. ఇంకా మీరు ఇలానే ఉండిపోతారా? కాబట్టి మీరు బాబు గారికి ఓటేసి బాబు గారిని గెలిపించి. అండి మాది ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి గెలిపించాం జగన్కి. గెలిపించిన తర్వాత వాడు ఏ అభివృద్ధి లేక, ఏ సంక్షేమ పథకాలు లేదు, ఏం లేక ఇప్పుడు టీడీ పార్టీలో చేరామండి. అంతే. జై బాబు, జై బాబు, జై బాబు. రేపు ఎన్నికల్లో ఎవరికి మీ ఓటు? ఎవరికి మీ ఓటు? జై బాబు.